So hi guys, welcome back to my channel. This is Kiran and South Africa versus పాకిస్తాన్ వచ్చేసరికి సెకండ్ టెస్ట్ అయితే జరుగుతుంది. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే 615 స్కోర్ అయితే స్కోర్ చేశారు. అండ్ మామూలు స్కోర్ కాదు ఇది అసలు. రికల్టన్ అయితే 259 స్కోర్ చేశారు 343 బాల్స్కి. అండ్ బవుమా కెప్టెన్ అయితే 179 బాల్స్కి 106 స్కోర్ చేశారు. అండ్ వెరియాని అయితే 100 స్కోర్ చేశారు 147కి. మార్కో జెన్సన్ అయితే 62 స్కోర్ చేశారు. అండ్ పాకిస్తాన్లో వచ్చేసరికి బాబర్ అజమ్ 58 స్కోర్ చేశారు. దట్స్ ఇట్. అండ్ రబాడా అయితే 3 వికెట్స్ తీశారు. దట్స్ ఇట్. పాకిస్తాన్లో అయితే మొహమ్మద్ అబ్బాస్ అయితే 3 వికెట్స్ తీశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి షాహుద్ మసూద్ అయితే 102 స్కోర్ చేశారు. అండ్ బాబర్ అజమ్ 81కి అయితే అవుట్ అయ్యారు. దట్స్ ఇట్. కరెంట్లీ ఏదో మ్యాచ్ అవుతుంది. అండ్ సెకండ్ టెస్ట్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ జింబాబ్వే. ఆఫ్ఘనిస్తాన్ 363 అయితే స్కోర్ చేశారు. రహ్మత్ అయితే 139 స్కోర్ చేశారు 275 బాల్స్కి. అండ్ ఇస్మత్ అలర్ని అయితే 181కి 101 స్కోర్ చేశారు. అండ్ దట్స్ ఇట్. నగర్వ అయితే 3 వికెట్స్ అండ్ ముజర్బానీ అయితే 6 వికెట్స్ అయితే తీశారు జింబాబ్వేలో. అండ్ జింబాబ్వే వచ్చేసరికి క్రెయిజ్ ఎర్వీని అయితే కెప్టెన్ 53 అయితే స్కోర్ చేశారు. అండ్ రషీద్ ఖాన్ వచ్చేసరికి 6 వికెట్స్ తీశారు. అండ్ సాడ్ న్యూస్ ఏంటంటే ఇండియా అయితే ఓడిపోయింది ఆస్ట్రేలియాతో. అండ్ సిరీస్ మొత్తం ఆస్ట్రేలియా విన్ అయింది. అండ్ నిన్న విన్ అయ్యి ఉంటే ఇండియాతో డ్రా అవుదును. బ్యాడ్ లక్. అండ్ 150 స్కోర్ అయితే 157 స్కోర్ చేశారు దానివల్ల ఇంకా. అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసరికి బుమ్రాకి ఇచ్చారు. అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి స్కాట్ బోలాండ్కి ఇచ్చారు. దట్స్ ఇట్. అండ్ శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడి అయితే న్యూజిలాండ్ విన్ అయిపోయింది. అండ్ శ్రీలంకలో అయితే ఫెర్నాండో అయితే 56 స్కోర్ చేశారు. అండ్ మ్యాట్ హెన్రీ అయితే 4 వికెట్స్ తీశారు న్యూజిలాండ్లో. అండ్ న్యూజిలాండ్లో అయితే విలియంగ్ 90 స్కోర్ చేశారు. దట్స్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ క్రికెట్. అండ్ క్రిష్ 4 అయితే హృతిక్ రోషన్ గారి ఫిలిం స్టార్ట్ అయితే చేశారు వర్క్ క్రిష్ 4. అండ్ మార్కో మూవీ వచ్చేసరికి నిన్నటితో 100 crore అయితే కలెక్ట్ చేసింది. అండ్ అండ్ బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్ 1810 crore. ఫుట్ఫాల్స్ వచ్చేసరికి 10 crore. అండ్ పుష్ప 2 వచ్చేసరికి 30 డేస్కి 1810 crore. అండ్ ఫుట్ఫాల్ వచ్చేసరికి 6 crore. అండ్ పుష్ప 2 స్టిల్ కౌంటింగ్.
అండ్ గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసరికి ఓకేగా ఉంది. ఇంకా బాగా తీసి ఉంటే బాగుంది ట్రైలర్. సో కమర్షియల్ మూవీ కింద ఉంది. అండ్ చూద్దాం 10th మూవీ ఎలా ఉంటుందో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో.